రుద్రాని వేదవతి ఇంటికి వచ్చి అలేఖ్య అలేఖ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇలా అనుకున్నామో లేదో ఆ రుద్రాని ఇంటికి వచ్చేసినట్టుంది అని చెప్పి వసంత లావణ్య నిహారికతో చెప్తూ ఉంటుంది. రుద్రాని వచ్చినట్టుంది, ఇంట్లో పెద్ద ప్రళయమే సృష్టించబోతుంది అని చెప్పి ప్రసాదరావు వేదవతితో చెప్తూ ఉంటాడు. ఏం నోరు బావా, ఇలా అన్నావో లేదో అలా రుద్రాని ఇంటికి వచ్చింది, అదే మంచి మాట ఒక్కటన్నా కూడా అవి జరగవు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. ఇక రుద్రాని అలేఖ్య అలేఖ్య అని చెప్పి పిలుస్తూ ఉంటే అవని శ్రీకర్ ఇద్దరు కూడా కిందికి వస్తారు. వేదవతి ప్రసాదరావు కూడా హాల్లోకి వస్తారు. ఏం వేదవతి గారు బాగున్నారా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో రాధాకృష్ణ కృష్ణబాబు కూడా హాల్లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి అని చెప్పి వస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. నా కూతురు పెళ్లి బాధ్యత అవనికి అప్పచెప్పాను, నా కూతురికి ఏవైనా సంబంధాలు కుదిరాయా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే అవని 2 సంబంధాలు చూసిందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మరి ఏమైంది అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే మాటలు జరుగుతున్నాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో రుద్రాని ఏంటి అందరూ హాల్లోకి వచ్చారు కానీ నా కూతురు అలేఖ్య రాలేదు, అమ్మ అలేఖ్య అలేఖ్య అని చెప్పి రుద్రాని పిలుస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య మెల్లగా దిగుతూ కిందకి వస్తుంది. అమ్మ అలేఖ్య, నేను పూర్తిగా కోలుకున్నాను, ఇంటికి వెళ్ళి నీ దగ్గరికి వచ్చేశాను అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అలేఖ్య అలా ఉన్నావు, నేను వచ్చానన్న సంతోషం నీ కలలో కనిపించలేదు, ఏంటి ఏమైనా బాధ అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. అలేఖ్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రుద్రాని గారు మీరు కూర్చోండి మాట్లాడతాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అక్క చూస్తున్నావేంటి, వెళ్ళి రుద్రాణి గారికి కాఫీ తీసుకురా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అవునవును కూర్చోండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. వేదవతి గారి కుటుంబం ఇలా ఉండదు, ఈ ఇంట్లో ఏదో జరిగింది, నా కూతురు నన్ను చూసి చెంగు చెంగున చిన్నపిల్లల పరిగెత్తుకుంటూ వస్తుంది, నన్ను చూసి చాలా సంతోషపడే నా కూతురు కళ్ళల్లో చెమ్మ కనిపిస్తుంది, ఏమైందో చెప్పమ్మా అలేఖ్య అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే ఏంటండి ఏం లేదన్నా కూడా అలా అడుగుతున్నారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నేను మిమ్మల్ని నమ్మను, నా కూతురు మొహంలో నాకు బాధ కనిపిస్తుంది, ఏం జరిగిందో చెప్పమ్మా అలేఖ్య, నీకు తోడుగా ఈ అమ్మ ఉంటుందని నీకు తెలుసు కదా అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటే అలేఖ్య ఏడుస్తూ రుద్రాణిని హక్ చేసుకుంటుంది. ఏమైంది అలేఖ్య చెప్పు అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే అలేఖ్య ఏమీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. నేను చెప్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏమైంది అవని, అలేఖ్య ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే అలేఖ్య ప్రెగ్నెంట్ అని చెప్పి రుద్రానికి అవని చెప్తుంది. ఈ విషయం నిన్ననే మాకు తెలిసింది అని చెప్పి పెళ్లి చూపుల్లో జరిగిన విషయం అంతా కూడా అవని రుద్రానికి చెప్తూ ఉంటుంది. ఇదంతా నిజమేనా తల్లి అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇదంతా ఎలా జరిగిందో నాకు కూడా తెలియట్లేదు, నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నాను, ఈ ఇంట్లో నుంచి కాలు కూడా అడుగు పెట్టలేదు, అడుగు పెడితే అది వేదవతి గారి కొడుకుతోనే, వేదవతి గారి 3 కొడుకులతో ఒకేలా ఉన్నాను, ఎవరు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారో నాకు అర్థం కావట్లేదు, అవని అక్క చూసే మంచి సంబంధంతో సంతోషంగా అత్తారింట్లో అడుగు పెడదామనుకున్నాను, నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు, నాకు బ్రతకాలని లేదమ్మా అని చెప్పి అలేఖ్య రుద్రాణిని చూసి ఏడుస్తూ ఉంటుంది. నా కూతుర్ని ఇంతలా మోసం చేసింది ఎవరు అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే రుద్రాని అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మాట్లాడొద్దు, నీ కొడుకులు మంచివాళ్ళు, నా కుటుంబం మంచిది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటావు కదా, అదేనా ఇది అని చెప్పి రుద్రాని అంటూ ఉంటే మేము తప్పుని కప్పిపుచ్చట్లేదమ్మా, నిజం తెలిసే వరకు సహనంగా ఉండమని చెప్తున్నాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే నిజం తెలిసి కొన్ని గంటలు అయినా కూడా నీ తప్పు చేసింది ఎవరో కనిపెట్టలేకపోయారా, నేను ఇప్పుడే నిందితుడిని కనిపెడతాను అని చెప్పి రుద్రాని అంటుంది. ఇక రుద్రాని తన కారు దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న గన్ను తీసుకొని వస్తుంది. వామ్ము, రుద్రాని చేతిలో అందరం చావకముందే తప్పు చేసింది ఎవరో ఒప్పుకోండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే మా ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే మా ఆయన కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి అవని చెప్తుంది.
నాకు నోటి దోలుందే కానీ అలాంటి పనులు నేను చెయ్యను బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే, నా భార్యను తప్ప నేను ఎవరిని ముట్టుకోను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే, మేము దొంగతనం చేయలేదు కానీ కోడైతే మాయమైంది అన్నట్టుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇంతలో రుద్రాని గన్ను తీసుకొని లోపలికి వస్తుంది. మీరు చెప్పించలేని నిజం నేను దీంతో చెప్పిస్తాను అని చెప్పి గన్నును చూపిస్తూ ఉంటుంది. ఎమ్మ వేదవతి గారు, కట్టుబాట్లకు నిలయం నా ఇల్లే అంటావు కదా, నా కొడుకుల గురించి నా కోడళ్ళ గురించి ఎవరు కూడా చెయ్యెత్తి చూపించకూడదు అంటావు కదా, అలాంటిది నీ కొడుకులు ఇలాంటి పని ఎలా చేయగలిగారు? నా కూతురికి అన్యాయం చేశాడని ఆ రోజే గుడి దగ్గర శ్రీకర్ని కాల్చి చంపుదాం అనుకున్నాను. కానీ ఆ రోజు కుదరలేదు. ఈరోజు నా కూతురికి అన్యాయం చేసింది ఎవరో ఒప్పుకోవట్లేదు. అందుకే నీ కొడుకులు ముగ్గురిని కూడా కాల్చేస్తాను అని చెప్పి రుద్రాని చెప్తుంది. నా కూతురుకు అన్యాయం చేసింది ఎవరు, నువ్వా అని చెప్పి రుద్రాని గన్ను శ్రీకర్కి గురిపెడుతుంది. అలాగే రాధాకృష్ణకు కృష్ణబాబుకు కూడా గురిపెడుతుంది. మేం కాదు అని చెప్పడంతో ముగ్గురులో ఒకరిని కాల్ చేస్తే నిజం అప్పుడు బయటికి వస్తుంది అని చెప్పి రుద్రాని శ్రీకర్ని కాల్చబోతూ ఉంటే అవని అడ్డుగా వెళ్తుంది. అడ్డు తప్పుకో అవని అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది. నేను చెప్పేది ఒక్కసారి సరిగా వినండి. ఇప్పుడు మీరు వీళ్ళ ముగ్గురిని కాల్చేస్తే నిజం బయటికి రాదు కదా, నిజం బయటికి వస్తేనే కదా న్యాయం జరిగేది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కాల్చేస్తే గనక అన్యాయం జరిగేది మా ఒక్క కుటుంబానికే కాదు, మీ కుటుంబానికి కూడా, మీ కూతురికి మీకు కూడా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మీ కూతురు కడుపులో బిడ్డకు తండ్రి లేకుండా చేస్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే రుద్రాని శ్రీకర్ దగ్గర ఉన్న గనుని తీసేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం మనుషుల్ని చంపటం కాదు, కాస్త సహనంగా ఉండటం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే, నాకు ఒక 10 రోజులు గడువివ్వండి. ఈలోపు అలేఖ్య కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో కనిపెడతాను. అలేఖ్యకు వాళ్లతోనే పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే, నన్ను నమ్మమంటావా అని చెప్పి రుద్రాని అడుగుతూ ఉంటే, నమ్మాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అయినా నా కూతురికి రెండో భార్యగా ఉండాల్సిన కర్మేంటి? మీ అందరికీ ఒకటే చెప్తున్నాను వినండి. నా కూతురికి కడుపు చేసిన వాడు ఎవరైనా సరే వాడు తన భార్యని వదులుకోవాలి. నా కూతురు రెండో భార్యగా ఉండటం నాకు ఇష్టం లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. సరేనావని, నేను చెప్పిన కండిషన్ మీ అందరికీ ఓకేనా అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటే, సరే అండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఒకవేళ నా భర్త తప్పు చేశాడని నాకు తెలిసిందే అనుకోండి, నేను నా భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటాను. అలేఖ్య శ్రీకర్లకు పెళ్లి చేస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే, మరి మీరిద్దరేంటి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి రుద్రాని లావణ్య నిహారికను అడుగుతూ ఉంటే, నా భర్తపై నాకు నమ్మకం ఉంది అని లావణ్య చెప్తూ ఉంటే, నాకు కూడా నా భర్తపై నమ్మకం ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరేంటి ఇలా కమిట్ అయ్యారు అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు. వేదవతి గారు, నేను ఒక అడుగు వెనక్కేస్తున్నాను. అదే నా కూతురికి అన్యాయం జరిగిందని తెలిసిందనుకో 10 అడుగులు ముందుకు వేయటానికి కూడా వెనకాడను అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. అమ్మ అలేఖ్య, నీకు పెళ్ళయి భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటూ నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిస్తే చాలా సంతోషపడేదాన్ని. పుట్టింటి వాళ్ళు ఎంతో సంతోషపడే వార్త ఇది. ఈ విషయం తెలుసుకున్న నాకే ఇంత బాధగా ఉంటే, ఎవరి బిడ్డను మోస్తున్నావో తెలియక నువ్వు ఎంత మదన పడుతున్నావో నాకు అర్థమవుతుందమ్మా అలేఖ్య అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? ప్రేమించిన వాడి కోసం 15 సంవత్సరాలు ఒక గదిలో బంధించుకున్నందుక, లేకపోతే పరాయి ఆడదాని భర్తను కోరుకున్నందుక దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అని చెప్పి అలేఖ్య ఏడుస్తూ ఉంటుంది. 10 రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తాను. అప్పట్లోప నిజం నిర్ధారణ అవ్వాలి అని రుద్రాని చెప్తూ ఉంటే, అమ్మ నేను ఇలా ఈ మనుషుల మధ్య నుంచోవలసి వస్తుందని అనుకోలేదు. నేను కూడా నీతో వస్తానమ్మా అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరిపించుకోవాలి. నాతో రావటం నువ్వు నాకు ఇష్టం లేదమ్మా. నిన్ను తీసుకెళ్దామనే వచ్చాను. ఈ పరిస్థితిలో తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉండు. 10 రోజుల తర్వాత నిజం నిర్ధారణ అయ్యాక నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయట నుంచి ఒక మనిషి వచ్చి ఇన్ని మాటలు అంటున్నా కూడా మేము ఏం మాట్లాడలేకపోయాం, దానికి కారణం మీరే అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, ముగ్గురు కొడుకుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాం, మీరు ముగ్గురు ఇలాంటి పని చేస్తారని మేము అనుకోలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే,
ఈ 10 రోజుల్లో అవని అలేఖ్యకు కడుపు చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కనిపెడుతుందన్నమాట అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక రుద్రాని ఇంటికి వెళ్ళేసరికి భద్ర ఎదురుగా ఉంటాడు. అక్క, ఎక్కడికి వెళ్ళావక్క? నీకోసం హాస్పిటల్కి వెళ్తే నువ్వు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయావన్నారు. నువ్వు కోమాలో ఉన్నప్పుడు 2-3 సార్లు నేను హాస్పిటల్కి కూడా వచ్చానక్క అని చెప్పి భద్ర చెప్తూ ఉంటాడు. ఏంటక్క, నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడట్లేదేంటి? నీకు అంతా గుర్తుందా? అలేఖ్య గుడిలో మాయమవ్వటం, శ్రీకర్ని పెళ్లి చేసుకోననటం ఇదంతా గుర్తుందక్క అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటాడు. అసలు ఆ అవనికి మన బుజ్జమ్మ బాధ్యత అప్పచెప్పావు, ఆ విషయమైనా గుర్తుందా అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే, గుర్తుందిరా, అక్కడికే వెళ్ళొస్తున్నాను అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. మరి మన బుజ్జమ్మను తీసుకురాలేదేంటక్క అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే, మన అలేఖ్య ఇప్పుడు గర్భవతిరా అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు అని చెప్పి భద్ర అంటూ ఉంటే, అవునరా, నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటే, ఇలా ఎలా జరిగిందక్క? మన బుజ్జమ్మ అసలు ఎవరిని కూడా తన వైపన్నా చూడనివ్వదు అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే, నిద్రలో ఉన్నప్పుడు జరిగిపోయిందంట్రా అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. ఆ కుటుంబాన్ని వేసేసి మన బుజ్జమ్మను మన ఇంటికి తీసుకురాపోయావక్క అని చెప్పి భద్ర అడుగుతూ ఉంటే, అక్కడ అవని పెట్టిన కండిషన్స్ గురించి రుద్రాని భద్రకు చెప్తూ ఉంటుంది. అసలు మనం మన బుజ్జమ్మను గాజు బొమ్మలా చూసుకున్నాము. అలాంటిది మన బుజ్జమ్మకి ఇంత కష్టం వచ్చిందంటే నేనే తట్టుకోలేకపోతున్నానక్క అని చెప్పి భద్ర అంటూ ఉంటాడు. 10 రోజుల్లో నా కూతురికి కడుపు చేసింది ఎవరో తెలియకపోతే నిజంగానే ఆ కుటుంబాన్ని వేసేస్తాన్రా అని చెప్పి రుద్రాని భద్రతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అలేఖ్య హాల్లో కూర్చొని ఉంటే అవని బయటికి చూస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి ప్రసాదరావు వచ్చి, అమ్మ అవని, ఏంటి బయటికి చూస్తున్నావు, ఎవరొస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. డాక్టర్ని ఇంటికి రమ్మని ఫోన్ చేశాను అత్తయ్య, డాక్టర్ వస్తున్నారేమోనని చూస్తున్నాను. ఒక ఆడపిల్ల కడుపుతో ఉందని తెలియగానే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఎంతో కేరింగ్గా చూసుకుంటారు. కానీ రుద్రాణి గారు చాలా బాధతో వెళ్ళిపోయారు. కనీసం అలేఖ్యకు డాక్టర్ చెకప్ అన్న ఇప్పించాలని డాక్టర్ని పిలిపిస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే, డాక్టర్ను ఇంటికి పంపించడం ఎందుకమ్మా, ఒకసారి హాస్పిటల్కు తీసుకెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, హాస్పిటల్కి తీసుకెళ్తే భర్త పేరేంటి, బిడ్డ తండ్రి పేరేంటి అని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో అలేఖ్య చాలా బాధపడుతుంది. అందుకనే డాక్టర్నే ఇంటికి రమ్మన్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే, నువ్వు చాలా బాగా ఆలోచించావు అవని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, ఏంటి నీకు అంత సంతోషం, నిజంగా అలేఖ్య కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వేనా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, అది నోరా లేకపోతే వాష్రూమ్ డోరా, ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో నోరు తెరవాలన్నా భయంగా ఉంది, నేనేం మాట్లాడను అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ వస్తూ ఉంటుంది. డాక్టర్ని చూడగానే అవని కృష్ణబాబుకి అందరికీ చెప్తూ ఉంటుంది, నేను మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి డాక్టర్కి చెప్పలేదు, మీరెవరూ తొందరపడకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని డాక్టర్ మీరు చెకప్ చేయాలి అని చెప్పి అవని చెప్పడంతో, లోపలికి వెళ్దాం రామ్మా అని చెప్పి డాక్టర్ అలేఖ్యను తీసుకొని లోపలికి వెళ్తుంది. అలేఖ్యతో పాటు అవని కూడా వెళ్తుంది. డాక్టర్ అలేఖ్యను చెక్ చేస్తారు. మెడిసిన్స్ రాసిచ్చి అలేఖ్యం తీసుకొని బయటకు వస్తారు. ఈ అమ్మాయి గురించి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయి సరిగా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, లేకపోతే బాగా స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల నీరసంగా ఉంది. ఈ అమ్మాయికి చిన్న చిన్న పనులు కూడా చెప్పొద్దు, వంట చేయడం, ఇంకా మంచినీళ్ళు తెచ్చుకోవటం లాంటి పనులు కూడా చేయకూడదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటే, ఇన్ని విషయాలు చెప్పారు, మా ఇంట్లో ఒక చిన్న సమస్య ఉంది, ఈ అమ్మాయి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో చెప్తారా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటే అందరూ షాక్ అవుతారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.